వెల్కమ్ టు లిప్టారిటీ లాగ్స్. ఈరోజు బెంగళూరు అనగానే ఇక్కడ ఖర్చులన్నీ కూడా తడి స్మోక్ అవుతాయని అనుకుంటారు. అలాగే ఈ జీతాలన్నీ కూడా రెంట్లకే సరిపోతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. అది నిజమేనా? లేదా ఒక ఫ్యామిలీతో బెంగళూరులో ఉండాలంటే ఎంత మంత్లీకి ఖర్చు అవుతుందో చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అలాగే వేరు వేరు సిటీల నుంచి కానీ వేరు వేరు ఊర్ల నుంచి బెంగళూరు వచ్చి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మిస్ కాకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇంక వీడియోలోకి వస్తే ఫస్ట్ ఇంటి అద్దె గురించి తెలుసుకుందాము. ఇంటి అద్దె అనేది మన జోబుకి చిల్లు పెట్టి అతి పెద్ద ఖర్చుగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బెంగళూరులో ఏరియాని బట్టి అద్దె అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇక ఒకే రేట్ ఉంటుందని చెప్పలేము. ఇంకొంచెం వెంటిలేషన్ తక్కువ ఉన్నాయి, కొంచెం అలా ఉంటాయి, దొరుకుతాయి 10,000 లోపు కూడా కొన్ని ఏరియాల్లో. కానీ ఎక్కువ నల్లులు కానీ కాక్రోజులు అలాంటివి ఎక్కువ ఉంటాయి. అందుకే కొంచెం వెంటిలేషన్ ఉన్నాయి తీసుకొని కొంచెం నీట్గా ఉన్నాయి తీసుకుంటే రేట్ ఎక్కువ, కానీ మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే కాక్రోజులు నల్లులతో రోజు వాటితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే బెంగళూరులో ఇల్లు తీసుకునేటప్పుడు అలాంటివి చూసుకొని తీసుకోండి. ఇంకా మాదైతే 2 BHK, ఇక్కడైతే 25,000 ఉంది. ఇక్కడ అడ్వాన్స్ కూడా ఇవ్వాలా. 1 lakh అడ్వాన్స్ లేని ఇల్లు దొరకడం అయితే చాలా కష్టం బెంగళూరులో. ఇదైతే సొసైటీ, ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి కానీ. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగుంది. కొన్ని హౌసెస్ తీసుకుంటాం కానీ అక్కడ సెక్యూరిటీ ఏముంది, ఎవరంటే వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు, కొంచెం భయంగా ఉంటుంది. అందుకే కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు, ఇలాంటి చూజ్ చేసుకుంటే సెక్యూరిటీ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంటుంది. ఇక్కడ పక్కనే మెట్రో ఉంటుంది, 1.5 kilometer ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు మాకైతే. ఇంకా ఇంటి సరుకుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ సరుకులు కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు మన ఊర్లో రేషన్ బియ్యం ఇస్తారు, అక్కడ ఫ్రీగా ఇస్తారు. అదే రైస్ తీసుకొచ్చి ఇక్కడ 20 rupees అమ్ముతారు. అంటే అప్పుడు ఆల్మోస్ట్ 1:20 లాగా మారింది. అందుకే అలాగా కొన్ని అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగా ఇవి ఇంకా రేట్లు అయితే కిచెన్లోకి వస్తే ఇంటి సరుకులు అయితే ఇంకా డీమార్ట్కి వెళ్తారు, అమెజాన్, ఇలా ఆన్లైన్లో ఒక 1000 rupees అటు ఇటుగానే ఉంటుంది, కానీ సేమ్ ప్రైజే ఉంటుంది. మాకైతే ఇంటి సరుకులకైతే 10,000 అవుతాయి. ఫ్రూట్స్ వెజిటేబుల్ వీటికైతే మాకు మొత్తం 5,000 అవుతాయి. ఇంకా పాలు పెరుగు, ఇంకా మా పాప ఇంకా మంత్లీకి చిన్న పాప ఉంటే ఇంకా కొనుక్కోవాలనుకుంటారు కదా, అవి ఇవి కావాలనుకుంటే వాటికి మళ్ళీ ఒక 1000 rupees అవుతుంది. మాకు ఓవరాల్గా ఇంటి ఖర్చు లక్ష్యమే ఇంకా మొత్తం 16,000 దాకా అవుతాయి మాకైతే. ఇంకా ట్రావెల్ ఖర్చులకు వస్తే మేము మాత్రం మెట్రోకి అయితే మాకు మంత్లీ 2,000 దాకా అవుతుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ బెంగళూరు అంటేనే ట్రాఫిక్. బైక్స్ కార్స్ అలా వెళ్ళామనుకో, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మినిమం 1/2 hour కానీ 1 hour అలా పట్టింది అనుకో, ఒక్కోసారి 2 hours కూడా పడుతుంది. ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా క్యాబ్లో 1 hour 2 hours కూర్చొని బాగా బ్యాక్ పెయిన్ రావడం, వామిటింగ్, చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ వెహికల్స్ కంటే మెట్రోనే ప్రిఫర్ చేయండి, కొంచెం ఫ్రీగా బాగుంటుంది. ఇక్కడైతే బెంగళూరులో వాటర్ ఛార్జెస్, కరెంటు బిల్లు ఇంకా 2 కలిపి 2,000 దాకా వస్తుంది. ఇక్కడ వాటర్ ఛార్జెస్ ఇంటి అద్దెలో కలపరు, మళ్ళీ అవి సపరేట్గా డబ్బులు తీసుకుంటారు. ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా 4,000 దాకా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది, దాంతో ఎమ్మటే దగ్గు, జలుబు, ఫీవర్స్ అలాంటివి వస్తూనే ఉంటాయి. చిన్నపిల్లలకి వస్తాయి, పెద్దవాళ్ళకి వస్తాయి, ఎవరికైనా వస్తుంటాయి. కాబట్టి మనకి మంత్లీ అటు ఇటుగా కొంచెం ఫీవర్గా అనిపించినా మనం వెళ్తాం కదా చూపించుకోవడానికి, అలాంటివి 4,000 దాకా ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇంకా మొబైల్, వైఫై, ఇక్కడైతే వైఫై కంపల్సరీ. అందుకే ఇంకా మొబైల్ రీఛార్జ్ కానీ వైఫైకి కానీ మళ్ళీ అవి కూడా 4,000 దాకా అవుతుంది. ఇంకా స్కూల్ ఫీజుకి వస్తే ఇక్కడైతే బెంగళూరులో మాత్రం స్కూల్ ఫీజు అనేది చాలా ఎక్కువ. ఎక్కడే అంటే మినిమం 1 lakh లేనిది ఎక్కడ జాయిన్ చేసుకోరు, చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా. మా పాపకైతే మంత్లీ 10,000 కడుతున్నాము. ఇంకా మంత్లీకి ఒక్కసారైనా బయటకు వెళ్తాం కదా, అంటే ఇంకా
మాల్స్కి కానీ సినిమాకి కానీ ఇంకా హోటల్స్కి కానీ అలా ఒక్కసారి వెళ్ళినా కానీ మనకి 3000 నుంచి 4000 దాకా అవుతుంది. ఒక మూవీకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందని నేను వీడియో తీశాను, కావాలంటే కింద లింక్ ఇస్తాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఇంటి అద్దె ఏమో 25,000, ఇంకా ఇంటి సరుకులు మొత్తం 16,000, మళ్ళీ ట్రావెల్స్కి వాటికి 2000 అవుతుంది. ఇంకా వాటర్ ఛార్జెస్, కరెంటు బిల్లు 2000 అవుతుంది, 1000. ఇంకా ఆసుపత్రికి వెళ్ళాలన్నా 4000 అవుతుంది. ఇంకా ఇంకా మూవీకి బయటికి వెళ్ళాలన్నా 4000. ఇంకా వైఫై, మొబైల్ రీఛార్జ్ అవి ఉంటాయి కదా, అవి కూడా 4000 దాకా అవుతాయి. ఇంకా స్కూల్ ఫీజు 10,000. మొత్తం టోటల్ మొత్తం అయితే మాకు మంత్లీకి 67,000 అవుతుంది. నా వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు మంత్లీకి ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో తీయాలో కూడా కామెంట్ చేయండి.